జేఎన్యూస్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని విశేషాలు. కోర్టుల చుట్టూ తిరుగుతూ కక్షిదారులు సమయాన్ని వృధా చేసుకోవద్దని హుస్నాబాద్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జి శివరంజని అన్నారు. లోక్ అదాలత్ సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కోర్టులో కక్షిదారులతో జడ్జి శివరంజని మాట్లాడారు. రాజమార్గమే రాజమార్గం అని వివాదాలు పరిష్కరించుకోవడానికి అత్యున్నత న్యాయస్థానం లోక్ అదాలత్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సివిల్ కేసులు మాత్రమే ఇందులో పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. పట్టింపులకు పోయి కేసులంటూ కోర్టుల చుట్టూ తిరుగుతూ కాలం ధనం వృధా చేసుకోవద్దని సూచించారు. కోర్టుల చుట్టూ తిరగడం వల్ల కక్షిదారుడితో పాటు కక్షిదారుడి కుటుంబం తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటుందన్నారు. లోక్ అదాలత్లను ఉపయోగించుకొని సివిల్ కేసుల్ని పరిష్కరించుకోదగ్గ కేసుల్ని రాజమార్గం ద్వారా పరిష్కరించుకోవాలని కోరారు. మిగతా కేసులు జరిగినటువంటి ప్రజలు పంచలే కదా ఉన్నది కట్టాల్సిందే చేసుకోవచ్చు. పై కూడా దొరికే పరిస్థితి లేదు కాబట్టి మీరు భయపడాల్సిన ఖరీదులో పెరిగిపోతుంది. మీరు చూస్తూ ఉన్నారు కదా, ఎన్ని రోజులు ఎన్ని కేసులు అయితే ఉన్నాయి, ఎన్ని ఇంటికి పోతే కుక్కలు తాగే పరిస్థితి లేదు. పబ్లిక్ కేసులు న్యూసెన్స్ కేసు అయితే ఉన్నది. వచ్చిన వేరే బాగా ఉంటుంది. అటువంటి కేసులు కాకుండా చూస్తూ ఉన్నాయి. ఇంకా వారంలో మీరు కాంప్యూటర్ అయితే ఫోన్ మాట్లాడుతుంది పైసలు మీ అందరూ కూడా మీ సహాయ తర్వాత కూడా కేసు పెండింగ్ ఉండిపోతుంది. అది ఒకవేళ మీ యొక్క హృదయం చాలా పెద్దదైతే పర్లేదు, మనం వస్తువు మనకు దొరికింది అవుతులో నుండి వదిలేయడం బెటర్లే అనుకుంటే కనుక అట్లాంటి దొంగతనం కేసుల్లో కూడా మీ అంతా మీరు ముందుకు వచ్చి ఏదైనా కానీ పెద్ద మనసుతో ఓకే మేము కాంప్రమైజ్ చేసుకుంటామని అనుకుంటే అట్లాంటి కేసులు, యాక్సిడెంట్ కేసులు కూడా అట్లాంటి అంటే ఎలాంటి యాక్సిడెంట్ అంటే దాంట్లో చిన్న చిన్న దెబ్బలు తగిలింది ఒక మనిషి వ్యక్తి ప్రాణం పోతే అట్లాంటివి కాంప్రమైజ్ కావాలి, అది నడవాల్సింది. సో ఎందుకంటే ఎంతైనా కూడా ఒక కుటుంబాన్ని నష్టం జరుగుతుంది. అదే చిన్న దెబ్బ తాకింది అనుకోండి, అది కొద్దిగా కోలుకోవడానికి సమయం పట్టినా కోలుకొని వాళ్ళ జీవితం వాళ్ళకి సాగుగా నడుపుకోవచ్చు. సో చిన్న చిన్న యాక్సిడెంట్ కేసులు, ఏదైనా గెట్టు పంచాయతీలు, అందులో ఒకరికి తీవ్రమైన గాయాలు కాకుండా చిన్న చిన్న గాయాలు అయితే అట్లాంటి కేసులు, ఇవన్నీ కూడా మనం ఇవాళ రోజులో అంటే ఈ ఒక్క రోజులో ఎన్ని కేసులు అయితే అన్ని కేసులు పక్షిదారులు వాళ్ళంతటా వాళ్ళు ముందుకు వస్తే క్లోజ్ అవుతుంది. అంతేకాకుండా బ్యాంకులో కూడా మీరు క్రాప్ లోన్, అగ్రికల్చర్ లోన్ అవి తీసుకొని ఉండొచ్చు కదా, బ్యాంకు వాళ్ళు కూడా కొన్ని నోటీసులు పంపిస్తారు. సో ఇవాళ రోజులో కూర్చొని మీరు బ్యాంకు వాళ్ళతో కూడా మాట్లాడుకొని అట్లాంటి కేసులు కూడా మీరు కాంప్రమైజ్ చేసుకోండి. సో ఏవేవైతే చిన్న చిన్నవి తొందరగా క్లియర్ అయిపోతాయి అని అనుకుంటే, ఏదైతే రాజీ అవుతాయి అని అనుకున్న కేసుల్లోనే మీ యొక్క ఒత్తిడి లేకుండా, ఎవరిది ప్రభావం లేకుండా, బల ప్రభావం కానీ ఒత్తిడి ప్రభావం లేకుండా మీ అంతటి మీరు మనస్ఫూర్తిగా వచ్చే వాటికే మేము క్లోజ్ చేస్తాం. అది కాదు పోలీసు వాళ్ళు ఒత్తిడి చేసిన వీళ్ళు ఒత్తిడి చేసిన అనేది కాదండి ఇక్కడ కాన్సెప్ట్. మీ అంతటా మీరు రావాలి. ఇంకొకసారి అన్నాడు ట్రంపెట్ నన్ను అడిగితే పెద్ద అవకాశం అండి. అసలు ప్రతి సంవత్సరం తాగుబోతు మహారాజులకి పెద్ద అవకాశం.